హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు, అట్లనే ఎస్బీఐలో ఉన్నటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్లకు సంబంధించిన ఈ ఉద్యోగాలపై నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. రేషన్ డీలర్లకు సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయట. సో ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మెయిన్గా చాలామంది మిత్రులు అయితే చూస్తున్నారండి, వీడియోని లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ లైక్ రూపంలో మీరు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తుంటే కంపల్సరీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. సో కంపల్సరీ లైక్ చేయండి, హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 తెలుగుకు సంబంధించి ఒకటే టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ప్రిపేర్ చేసిన ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మీరు సెట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులు అయితే ఖచ్చితంగా అది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, యూనిఫామ్ సర్వీసెస్లో 7,437 పోస్టులు, త్వరలో నోటిఫికేషన్ విడుదల. పోలీస్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్ ఇందులో ఖాళీలు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ళు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ విభాగాల్లో కలిపి 7,437 పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. స్థానిక క్యాడర్ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తి కాగానే నియామక నోటిఫికేషన్ విడుదలవుతుంది. 7,437 పోస్టులలో ఉన్నటువంటి ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూస్తే, సివిల్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 148 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి సంబంధించి, ఏఆర్ఎస్ఐకి సంబంధించి 14 ఉన్నాయి. టీజీఎస్పీ ఎస్ఐకి సంబంధించి 12 ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి 3 ఉన్నాయి ఎస్ఐలో. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్లో 3,697 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్లో 1,052 ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్లో 24 ఉన్నాయి కానిస్టేబుల్. డ్రైవరు కానిస్టేబుల్లో 24 ఉన్నాయి. కానిస్టేబుల్ మెకానిక్ 7 ఉన్నాయి. తర్వాత అగ్నిమాపక శాఖలు చూడండి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751, డిప్యూటీ జైలర్ పురుషులు 14 ఉన్నాయి. డిప్యూటీ జైలర్ మహిళలు 1 ఉన్నది. వార్డెన్ పురుషులు 196 ఉన్నాయి. వార్డెన్ మహిళలు 12 ఉన్నాయి. తర్వాత షెల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ 44 ఉన్నాయి. కానిస్టేబుల్ 1,380 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నింటి కూడా త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మిత్రులు ప్రిపేర్ అవుతున్న మిత్రులు కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. ఇంకోటి, రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,800 పైన రేషన్ డీలర్ పోస్టులకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయ్యనుంది. అభ్యర్థులు కనీసం 18 నుంచి 40 ఏళ్ల వయసుతో పాటు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అర్హత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అర్హత ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం త్వరలో తెలుసుకుంటాం. 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి జూలై నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. అట్లనే బీసీ గురుకులాల్లో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులు అయితే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిలో అధ్యాపక మరియు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇక స్కూల్ స్థాయిలో 38 పోస్టులు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ స్థాయిలో 18 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయా పోస్టులకు సంబంధించి వివిధ జిల్లాల్లో దరఖాస్తులు అయితే నడుస్తూ ఉన్నాయి. జిల్లాల వారీగా చివరి తేదీలను ఒకసారి చూద్దాం. జూలై 6 ఈరోజు పెద్దపల్లి లాస్ట్ డేట్ ఉంది. నల్గొండ జూలై 10, ములుగు డిస్టిక్ జూలై 15, భద్రాద్రి కొత్తగూడెం జూలై 18, జోగులాంబ గద్వాల జూలై 18. ఇవన్నీ కూడా లాస్ట్ డేట్లను గమనిస్తూ అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు, నోటిఫికేషన్ల జారీలో నిర్లక్ష్యం, సర్కార్కు సవాల్గా నిరుద్యోగుల నిరసనలు, గుర్తించిన ఖాళీల భర్తీలో తత్సారం, నిరుద్యోగుల అసంతృప్తి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ జాబ్ క్యాలెండర్ జారీ విషయంలో సర్కార్ మీనామేషాలు లెక్కిస్తుంది. ఆర్థిక శాఖ గుర్తించిన ఖాళీల భర్తీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం లేకపోలేదనేది అభిప్రాయం వినిపిస్తుంది. ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చారు,
అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అట్లనే ఉపాధి లభించే వరకు ఉద్యోగం మరియు ఉపాధి లభించే వరకు 4,000 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ఇవ్వలేదు. మెగా డిఎస్ఏ ఇస్తామన్నారు. 25,000 పోస్టుల భర్తీకి మార్గం సుగమమని ఫస్ట్ క్యాబినెట్లోనే చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ పోలీసు వైద్య శాఖలో 7,437 పోస్టులు ఉన్నాయి. తర్వాత టిమ్స్ హాస్పిటల్ అందులో 6,278 పోస్టులు ఉన్నాయి. ఇందులో సనత్ నగర్ టిమ్స్లో 2,360 ఉన్నాయి. అల్వాల్ టిమ్స్లో 1,565 ఉన్నాయి. ఎల్బీ నగర్ టిమ్స్లో 1,565 ఉన్నాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 788 ఉన్నాయి. మొత్తం సుమారు 6,278 పోస్టులు అయితే ఉన్నాయి. మరో హెడ్డింగ్ చూడండి. 1,500 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకోనున్న ఎస్బీఐ. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఈ సంవత్సరం 1,500 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకోనుంది. వీరిలో 1,446 రెగ్యులర్ ఖాళీలు, మిగిలిన 54 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునేందుకు జూలై 8 చివరి తేదీ. ఇంకో 2 రోజులు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ చేసుకోండి. మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారట. ప్రొబేషనరీ ఆఫీస్ పోస్టుకు ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలి. 2026 ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. బ్యాంక్ అభివృద్ధికి అనుగుణంగా అవసరమైన నిపుణులను ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించబోతుంది. డేటా సెంటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్మెంటు, లీగలు, ట్రెజరీ, కంప్లైన్స్, డేటా అనలిటిక్స్ వంటి కీలక విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్లుగా ఐటీ నిపుణులు, డొమైన్ నిపుణులతో పాటు విభిన్న నేపథ్యాల నుంచి ఎస్బీఐ నిపుణులను ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకోనుంది. ఇక క్రీడా ప్రోత్సహించడానికి అత్యుత్తమ ప్రథమ కనబర్చిన 67 మంది క్రీడాకారులకు ఎస్బీఐ నియమించుకుంది. ఈ విధంగా మొత్తానికి ఎస్బీఐకి సంబంధించి 1,500 పిఓ పోస్టులు ఉన్నాయి. వాటికి అప్లికేషన్ చేసుకోండి. ఇంకో 2 రోజులే టైం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.